Shall we turn our Bibles unto John Gospel chapter 3 verse 16. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. మనం గమనించినప్పుడు దేవుడు లోకమును ఏం చేస్తూ ఉన్నాడంట? ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. అయితే దేవుడు ప్రేమించి తన వారిగా మనల్ని చేసుకోవడం కోసమై ఆయన అనేకమైన వాటిని విడిచిపెడతా వచ్చినాడు కదండి. ఏం విడిచిపెడతా వచ్చాడు అనంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, బుక్ ఆఫ్ ఫిలిపియన్స్ చాప్టర్ 2 వర్స్ 9. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. క్షమించండి, 2:6. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా కానీ మనుష్యుల పోలికగా పుట్టి. ఈ దినము ప్రభు ఇచ్చిన కృప కొలది ఈ 2 మాటలు ధ్యానించే ప్రయత్నం చేద్దాం. కాబట్టి దేవుడు లోకమును ఏం చేస్తూ ఉన్నాడంట? ఎంతో ప్రేమించెను. ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, నీ తల్లి నిన్ను ప్రేమించట్లేదా? నీ తండ్రి యొక్క ప్రేమను నీవు కోల్పోతా వచ్చినవా? నీ యొక్క సహోదరి నీ ఎడల ద్వేషం కలిగి ఉందా? నీ యొక్క అన్న నీ ఎడల అసూయ కలిగి ఉన్నాడా? అయితే ప్రేమగల రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రేమతో ఈ విధంగా నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నారు. ఏమని? నువ్వు ఎక్కడి నుంచి కూర్చొని ఈ యొక్క దైవ సందేశం వింటూ ఉన్నావో నాకైతే తెలియదు, కానీ నువ్వు ఒకవేళ మంచం మీద కూర్చొని, లేదంటే కుర్చీలో కూర్చొని, లేదంటే ఏంటికి నాకు ఈ బ్రతుకు అని బాధపడుతూ బహుశా నువ్వు ఈ యొక్క వీడియోను చూస్తూ ఉన్నావేమో. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతో మాట్లాడడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ప్రేమైన బిడ్డ, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంట? ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రేమించి ఏం చేస్తూ ఉన్నాడంట? ఈ 2వ అధ్యాయం 6వ వచనంలో ఏం చేస్తూ ఉన్నాడంట? తండ్రితో కూడా ఉండటానికి ఇష్టపడలేదు కదండి. ఇంకా చెప్పాలంటే, ఒక దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ఎవరి స్వరూపం అంట? దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి ఎవరితో ఎక్కడున్నాడంట? తండ్రితో కూడా ఉన్నాడు. మనం గమనించితే ఆదికాండము 1వ అధ్యాయం 27వ వచనములో ఒక మాట రాయించబడి ఉంటుంది, తన స్వరూపమందు. దానికంటే పై వచనములో దేవుడు మన స్వరూపమందు కదండి. రండి ఆ మాట చదువుకుందామా? చాలా బాగుంటుంది రండి. ఆదికాండం 1వ అధ్యాయం, బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 1 వర్స్ 26. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు. ఎవరి స్వరూపం అంట? మన స్వరూపం. మన అంటే ఎవరండి ఇక్కడ? మన స్వరూపం. ఇప్పుడు ఎవరు మాట్లాడుతూ ఉన్నారంట? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు మనుషుడు కూడా త్రిత్వం కదండి. మనుషుల్లో ఏముంది? ప్రాణం ఉంది, ఆత్మ ఉంది, దేహం ఉంది. లేదా ప్రాణం అంటే ఏంటి? చాలా స్పష్టంగా రాయించబడింది లేవీయులకు రాసిన లేవీ కాండంలో. మనుషుని యొక్క రక్తములో ఏముందంట? ప్రాణం. కాబట్టి మనం అందుకే రక్షింపబడిన తర్వాత ప్రభు చాలా నొక్కి చెప్పిన మాట ఏంటంటే, రక్తమును మీరు ఏం చేయకూడదంట? దాని మాంసముతో కలిపి తినకూడదు. ఎందుకనగా రక్తములో ఏమున్నది? ప్రాణం ఉంది. దెర్ ఈజ్ లైఫ్ ఇన్ ద బ్లడ్. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఇదేంటండి చాలా విచిత్రంగా ఆలోచిస్తూ ఉన్నారని. ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, మనం ఎవరి స్వరూపం అంట? దేవుని స్వరూపం. దేవుడు అంటూ ఉన్నాడు, మన స్వరూపం అందు. దేవుడు ఎంత చక్కని ఆలోచన కదా.
ప్రాణం ఉండటం ఏంటి, ఆత్మ ఉండటం ఏంటి, దేహం ఉండటం ఏంటి? రెండిటికి మరణం ఉంది. ప్రాణం ఒకరోజు పోతుంది, దేహం ఒకరోజు కుళ్ళిపోతుంది. బట్ దెర్ ఈజ్ ఎ లైఫ్. అయినప్పటికీ కూడా జీవం ఉంది. దేని ద్వారా? ఆత్మకి. ప్రసంగి గ్రంథంలో రాయించబడి ఉంటుంది, మన్నైనది వెనుకటి వలనే మరలా చేరును, ఆత్మ దాన్ని దయచేసిన ఎక్కడికి వెళ్తా అంట? ఆత్మ దారి దయచేసిన దేవుని దగ్గరికి పోతుంట. అబ్బా, ఎంత చక్కగా రాయించబడిన మాట. ఎలా మనం కూడా పాట పాడుతూ వచ్చినాం. ఇట్స్ ఎ కోఇన్సిడెంట్ సాంగ్. మన్నైనాది వెనుకటి వలెనే మరలా భూమికి తాపక చేరున్, మానవ సంపద కీర్తి మహిమలు, మానవ సంపద కీర్తి మహిమలు గతించిపోవు నీలా సియోను మరువకు నీ ఎవరిని మర్చిపోకూడదంట? నెవర్ ఫర్గెట్ ద గాడ్ హూ క్రియేటెడ్ అస్. మనల్ని సృజించిన మన దేవుని ఏం చేయకూడదంట? మనము మరచిపోకూడదు. కాబట్టి మనం గమనించినప్పుడు మనలను ప్రేమించిన దేవుడు మన కొరకు ఏం చేస్తూ ఉన్నాడంట? హీ వాజ్ డిక్రీజింగ్ హిజ్ లెవెల్. ప్రభు తన యొక్క గొప్పతనమును అంతా విడిచిపెట్టి తనను తాను తగ్గించుకోవడానికి ఇష్టపడతా వచ్చాడు కదండి. మనం గమనించితే ఒక ఎమ్మెల్యే కొడుకు పొరపాటున తగ్గించుకుంటాడంటే, ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ అన్ ఎమ్మెల్యే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎమ్మెల్యే సన్ ఆఫ్ ఎమ్మెల్యే. ఒక ఎమ్మెల్యే కొడుకు అయితే ఏం మాడతారే, రారాయట నేను చెప్పింది చేయంటాడు కదా. తగ్గించుకుంటారండి వాళ్ళు? తగ్గించుకోరు కదా. ఈ లోకంలో 5 సంవత్సరాల పదవీ కాలంలో ఉన్న ఒక వ్యక్తి యొక్క కుమారుడే తగ్గించుకోవడానికి ఇష్టపడడే. అయితే పరలోకంలో ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు కదా. పరలోకంలో ఉండి అటువంటి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంట? తగ్గించుకుంటూ వచ్చాడంట. పరలోకంను విడిచిపెట్టాడు. డిసెంబర్ 25 ఏంటి మనకి? క్రిస్మస్. అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన దినం, అవునా కదా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారంటే ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాడు ఆయన? పరలోకము నుండి భూమి మీదకి వచ్చిన సందర్భం అది. కాబట్టి మనం గమనించినప్పుడు ప్రభు ఏం చేస్తూ ఉన్నాడంట? నిన్ను నన్ను ప్రేమించి మన కొరకు పరలోకాలనే విడిచిపెట్టాడంట. అబ్బా, ఏముందండి పరలోకంలో? ఏముంది పరలోకంలో చూద్దామా రండి. షాల్ వి టర్న్ అవర్ బైబిల్స్ అంటూ బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 6 verse 2. పరలోకంలో ఏముందంట? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ప్యారడైస్ బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద హెవెన్. నేను పరదైస్ గురించి మాట్లాడట్లేదు కానీ పరలోకమును గురించి మాట్లాడుతూ ఉన్నా. పరలోకంలో ఏముందంట? రండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. ఆయనకు పైగా సెరాఫులు నిలిచి ఉండిరి, కప్పుకొనొచ్చు ఎగురుచ్చు. నేను వాళ్ళు ఏం చేస్తా ఉన్నా అంట? సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనం గమనిస్తే పైన ఏమున్నాయంట? పరలోకములో దేవుని యొక్క సైన్యం ఉంది. ఎవరంట వాళ్ళు? దేవుని యొక్క దూతలు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ప్రభువును ఆరాధిస్తూ ఉన్నారంట. ఎలాగ ఆరాధిస్తూ ఉన్నారంట? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఎందుకు వాళ్ళు అలాగ ఆరాధిస్తూ ఉన్నారో చెప్పమంటారా? వాళ్ళకి దేవుడిని వేరే రూపంలో చూడటానికి లేదు, అవునా కదా. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? పరిశుద్ధమైన స్థలములో ఉన్నారు. ఎక్కడున్నారంటే వాళ్ళు పరలోకములో ఉన్నారు. ఆ వైభవం అంతా చూసినప్పుడు ప్రభు యొక్క మహిమ మాత్రమే కనబడుతుంది, అవునా కదా. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను తగ్గించుకొని భూమి మీదకి మనుష్యుడికి వచ్చాడో, నీ కొరకు నా కొరకు, మనం ఆరాధించే ఆరాధన చాలా వ్యత్యాసం. ఇక్కడ నేను చెప్పిన మాటలు ఒకటి ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆరాధిస్తారు ప్రభును. ప్రభు ఎవరి ఆరాధన అయినా తృణీకరిస్తారండి? తృణీకరించడు. ఆదికాండం 8వ అధ్యాయంలో చూస్తే నోవాహు చేసిన ఆరాధన అదేంటన్నా? గొప్ప ఓడను కట్టిన నోవాహు అయ్యో, తర్వాత పడిపోతాడని ప్రభుకు తెలిసిన నోవాహు అయ్యో, ఇంకేంటంట? మద్యమునకు బానిసగా చేయబడతా వచ్చిన నోవాహు పడిపోతాడని ప్రభుకు తెలుసుగా, కానీ
ఆ నోవాహు ఆరాధన చేసినప్పుడు ప్రభు ఏం చేస్తూ వచ్చాడంట, ఇంపైన సువాసనను ఆగ్రహించి, అబ్బా వాట్ ఎ ఫ్రేగ్రెన్స్, దట్స్ ఏ వర్షిప్. మనం అనుకుంటాం, రక్షింపబడినాను, నేను చేస్తే ప్రభు నా ఆరాధన అంగీకరిస్తాడా? అయ్యో గొప్ప గొప్ప పండితులు, గొప్ప గొప్ప చదువుకున్న వారు, మీలాంటి వారు ఆరాధన చేస్తే బాగుంటుందండి అని అనుకుంటాం కదా. అయితే ప్రభు అంటాడు, మన ఆరాధన ఏంటంటండి చెప్పాలంటే, నలిగిన హృదయమే మన బలి, విరిగిన మనస్సే ప్రభు అంగీకరించే బలి. అంతేగాని తెల్ల వస్త్రాలు ధరించుకొని, పర్ఫ్యూమ్స్ కొట్టుకొనేసి, రోలాండ్ వాచ్ పెట్టుకొనేసి, మంచి కాస్ట్లీ సూట్ వేసుకొని వచ్చి, ప్రభువా ఎంత గొప్ప దేవుడవయ్యా అని నువ్వు పాట పాడినట్లయితే ప్రభు అంగీకరించాడు. ప్రభు అంగీకరించే బలి ఏంటంట, విరిగి నలిగిన మనస్సే ప్రభు అంగీకరించే బలి. మనం గమనించితే లూకాసు వార్తలో ఇద్దరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎవరంట వారు? ఒకటి పరిసయ్యుడు, రెండవది సుంకరి. పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేశాడంట, అయ్యో ప్రభువా 10వ భాగం నీకు ఇస్తూ ఉన్నాను, వారానికి 2 సార్లు ఉపవాసం ఉన్నాను, దొంగ వలెనైనాను, లోబి వలెనైనాను, వ్యభిచారి వలె ఉండకుండా, చివరికి సుంకర్లాగా ఉండకుండా నన్ను ఉంచావు తండ్రి, నీకు స్తోత్రాలని చెప్తా ఉన్నాడంట. అయితే సుంకర్ ఏం చేస్తూ ఉన్నాడు, ఆకాశం వైపు కనులెత్తి చూడటానికి కూడా ధైర్యం జాలక రొమ్ము కొట్టుకొంచు ఏడ్చి ప్రలాపిస్తే లాగంటా ఉన్నాడు, అయ్యో ప్రభా ఏ పాటి వాడనయ్యా అని. ప్రభు ఎవరిని అంగీకరించాడంట? అయ్యో మనం అనుకుంటాం, అయ్యో సర్వసాధారణంగా ప్రభు అంగీకరించాల్సింది పరిచయని కదా. అయ్యో సర్వసాధారణంగా ప్రభు అంగీకరించాల్సింది ఎవరిని? 2 సార్లు ఉపవాసం చేసేవాడిని కదా. అయ్యో సర్వసాధారణంగా ప్రభు ఎవరిని అంగీకరించాలో 10వ భాగం ఇచ్చేవాడిని కదా. కాదు, ఎవరిని అంగీకరిస్తూ వచ్చాడంట ఆ సందర్భంలో? సుంకర్ తగ్గించుకొనడం. అందుకే యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ప్రభును ఆరాధిస్తూ ఉన్న సందర్భంలో, నిజంగా ప్రభువా ఎంత గొప్ప దేవుడవయ్యా నువ్వు. ఆయన ఎవరంట? మహోన్నతమైన స్థలములో నివసించే దేవుడు. ఎవరి కోసం వచ్చా అంట? నలిగిన వారి మధ్య రండి. యెషయా గ్రంథంలో చాలా స్పష్టంగా ఉంటుంది. ఆ మాట చదువుతున్నప్పుడు నాకు అనిపిస్తుంది, ప్రభువా నిజంగా నువ్వు ఎంత గొప్ప దేవుడవయ్యా, ఎంత గొప్ప దేవుడవో అని అక్కడ ఆ మాట చదువుతున్నప్పుడు నాకు అనిపిస్తుంది. నలిగిన వారి యొద్దను, వినయము గల వారి యొద్దను, దీన మనస్కు గల వారి యొద్దను నివసించేవాడంట ఆయన. రండి ఎవరికైనా 57వ అధ్యాయం 15వ వచనం. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసీయునైనవాడు ఇలా సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయటకును, వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నేను నివసించుచున్నాను. ఎక్కడంటే ఆయన నివాసం 15లో మొదటి భాగంలో రాయించబడతా వచ్చింది, మహోన్నతమైన స్థలములలో ఆయన నివాసం. రెండవది ఏంటంట? పరిశుద్ధమైన స్థలములలో ఆయన నివాసం. అయితే ఇప్పుడు ఎక్కడున్నాడంట? దేవాతి దేవుడు, మహోన్నతమైన స్థలములలో నివసించడానికి యోగ్యమైన దేవుడు, పరిశుద్ధమైన స్థలములో నివసించే దేవుడు ఇప్పుడు ఎక్కడికి వచ్చాడంట? మనిషిని కోసం వినయము గల వారి దగ్గరికి వచ్చాడంట, దీన మనస్సు గల వారి దగ్గరికి వచ్చాడంట కదండి. అయితే తగ్గించుకున్నవాడై, ప్రభు యొక్క మనస్సు, తండ్రి ప్రేమ, వేర్ దెర్ ఈజ్ లవ్ దే మైట్ డిక్రీజ్ దెమ్సెల్ఫ్. ఎవరి దగ్గర అయితే నిజంగా ప్రేమ ఉంటుందో వారు ఏం చేస్తారండి? తగ్గించుకుంటారు. ఇప్పుడు భార్య భర్త విషయానికి వచ్చామనుకో, భార్యకి నిజంగా భర్త మీద ప్రేమ ఉంటే భర్త వచ్చినప్పుడు ఏం చేస్తుంది? తగ్గించుకుంటుంది. తగ్గించుకోవట్లేదంటే అర్థం ఏంటంటే యూ డోంట్ హ్యావ్ లవ్ టువర్డ్స్ యువర్ హస్బెండ్. ప్రభు నేర్పించే విధానం ఇదే కదా. మనం చిన్న విషయాల్లో ఓర్చుకోలేం. అమ్మ అంటే ఓర్చుకోలేం, నాన్న అంటే ఓర్చుకోలేం, అవ్వ అంటే ఓర్చుకోలేం, అత్తమామలు అంటే ఓర్చుకోలేం. వాట్ కైండ్ ఆఫ్ లవ్ వీ హ్యావ్ టువర్డ్స్ అవర్ ఫ్యామిలీ? ఎట్లాంటి ప్రేమ కలిగి ఉన్నాం? చిన్న విషయాలు. ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ ఏ లార్జెస్ట్ మ్యాటర్స్. నేను గొప్ప గొప్ప విషయాల గురించి మాట్లాడడానికి ఇష్టపడట్లేదు, కానీ చిన్న విషయాలు కదా. దేవాతి దేవుడు పరిశుద్ధమైన స్థలములలో తండ్రి నివసించే, అనగా తండ్రితో కూడా సహవాసం కలిగి ఉన్న ఆ కుమారుడు ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడంట? పాపి అయిన మానవుని రక్షించడం కోసమై భూమి మీదకి వచ్చాడు కదా. పరలోకంలో ఏముంది? పరిశుద్ధత ఉంది కదా. పరలోకంలో ఎవరున్నారు? దేవుని యొక్క దూతలు ఉన్నారు.
పరలోకంలో ఇంకా ఏముందంట రండి. 15వ అధ్యాయం లూకా సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. గాస్పల్ లూక్ చాప్టర్ 15 వర్స్ 7. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. పరలోకమందు ఏముందంట? ఎక్కువ సంతోషం, మోర్ హ్యాపీ అని తెలుగు బైబిల్లో ఉంది. అయితే ఇంగ్లీష్ బైబిల్లో ఏముంది? జాయ్ అని రాయించబడింది. అంటే ఏంటి? ఆనందం అని అర్థం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మోర్ హ్యాపీ అండ్ జాయ్? మనకు ఎక్కువ సంతోషం అని చెప్పే దానికంటే కూడా జాయ్ అనే విషయం చాలా గొప్పది ఆత్మీయంగా కదండి. అందుకే మనం గమనించినప్పుడు ప్రేమ, సంతోషము, ప్రేమ అంటే లవ్, జాయ్ అని ఇంగ్లీష్ బైబిల్లో రాయించబడి ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఎన్ హ్యాపీ బట్ గాడ్ వుడ్ లైక్ టు గివ్ యాజ్ జాయ్. పరలోకంలో ఏంటంట? సంతోషము కాదు, ఆనందం కలుగుతుంటారు. అందుకే మనకు ఎప్పుడో చాలా చక్కని పాటలు ఉంటాయి. ఆనందము ప్రభు నా కొసగేను, నా జీవితమే మారేను. ఏంటంట? ప్రభు సంతోషం కాదు, ఆనందమిస్తూ వచ్చాడు. కాబట్టి మనం గమనించినప్పుడు పరిశుద్ధమైన స్థలములో ప్రభు నివసించేవాడు, పరలోకములో ప్రభు నివసించేవాడు. అటువంటి దేవుడు పరలోకంలో ఏముందంట? సంతోషం ఉంది, ఏడుపు లేదు, దుఃఖము లేదు, మరణము లేదు. ఇంకేంటంట? భయము లేదు. కొంతమందికి భయం, మరణ భయం కదా, మరణ భయం. అయితే ప్రభు ఏం చేస్తూ ఉన్నాడంట? పరిశుద్ధమైన స్థలములో పరలోకంలో ఎవరైతే ఉంటారో వారికి మరణ భయం ఉండదు, వారికి దుఃఖం ఉండదు, ఏర్పు ఉండదు, కన్నీరు ఉండదు, ఆకలి వేదు. ఎల్లప్పుడూ ఆ మహిమాస్థలమును, మహిమాన్వితుడైన ప్రభువును చూస్తూ ఉండి వారు ఏం చేస్తారంట? నిత్యమైన ఆరాధిస్తూ ఉంటారు కదా. దేవదూతలు ఎలాగైతే పరిశుద్ధుడు 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 అని ఆరాధిస్తూ ఉన్నారో మనం ఏం చేస్తాం? మన ప్రభువును ఆరాధిస్తాం. కాబట్టి పరిశుద్ధమైన స్థలములో పరలోకములో ఉన్న ఆ ప్రభువు తగ్గించుకొని నీ కోసం నా కోసం ఏమైతే వచ్చాడంట? భూమి మీదకి వస్తూ వచ్చాడు. ఇది చాలదండి ప్రభుని ఆరాధించడానికి? ఒక్క మాట చాలదా? ప్రభువా, పరిశుద్ధమైన దేవుడవు, పరిశుద్ధమైన స్థలములు అనగా పరలోకములో తండ్రితో కూడా, తండ్రి పక్కన కుడి పార్శ్వమున కూర్చొనున్న నీవు పాపినైనా నన్ను రక్షించడం కోసం ఈ భూమి మీదకి వచ్చావు. సంతోషంతో నింపబడిన ఆ స్థలమును విడిచిపెట్టి నీవు భూమి మీదకి వచ్చావయ్యా కదా. రెండవ మాట రాయించబడంట ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6లో 7లో ఏమని? మనుష్యుని రండి, షల్ వి టర్న్ అవర్ బైబిల్స్, బుక్ ఆఫ్ ఫిలిపియన్స్ చాప్టర్ 2 వర్స్ 7. మనుషుల పోలికగా పుట్టి ఎలాగో జన్మిస్తూ వచ్చా అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగో జన్మిస్తూ వచ్చారంట? మనుషుని పోలికగా. ఈ మాట నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు చాలామంది నాకు ప్రశ్నలు వేసినప్పుడు ఆ ప్రశ్నలకు జవాబుగా ప్రభు ఈ మాటను అనుగ్రహిస్తూ వచ్చాడు. ఏమండి, మీరేమో యేసుక్రీస్తు ప్రభువారిని గొప్ప దేవుడని బయలుపరుస్తూ ఉన్నారే, యేసుక్రీస్తు ప్రభువారు గొప్పవాడు, ఆయన తప్ప వేరే దేవుడు లేడని మీరు అంత గట్టిగా చెప్తా ఉన్నారే, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడైనప్పుడు దేవుడుగా రావాలి కానీ మనుషుడికి ఎందుకు వచ్చాడు? వై గాడ్ హ్యాస్ బికేమ్ లైక్ ఏ మ్యాన్ ఆర్ హ్యూమన్ బీయింగ్? ఇఫ్ గాడ్ వాజ్ కేమ్ ఆన్ టు ద ఎర్త్ like a God, then I will believe him as a God. ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు దేవాతి దేవుడుగా ఈ భూమి మీదకి వచ్చింటే నేను ఏం చేసేవాడిని? విశ్వసించేవాడిని. కానీ ఆయన మానవుడికి వచ్చాడు కాబట్టి నేనేం చేయలేకపోతా ఉన్నా? యేసుక్రీస్తు ప్రభువారిని నా హృదయమందు రక్షకుడిగా అంగీకరించలేకపోతా ఉన్నా. మేబీ యు ఆర్ థింకింగ్ సేమ్. బహుశా ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, నువ్వు కూడా ఇలాగూ ఆలోచిస్తూ ఉన్నావేమో. అయితే ప్రభు చెప్పే జవాబు ఏంటో చెప్పమంటారండి? నా చేతిలో చిన్న చీమ ఉందనుకోండి. ఏముంది నా చేతిలో? ఇప్పుడు చీమ ఉంది. ఇప్పుడు చీమతో హాయ్ చీమ అన్నాను అనుకో, చీమ ఏం చేస్తుందండి? ఏం చేస్తుంది? హాయ్ బ్రదర్ ప్రైజ్ లార్డ్ అంటదా? భయపడి పరిగెత్తుంది, లేదంటే దాడి చేస్తుంది. అవునా కదా? ఎందుకు? అది నన్ను చూసిన వెంటనే తనకు అర్థం అవుతుంది. ఏమని తెలుసా? అయ్యో, ఈ వ్యక్తి ఏంటి నాకంటే ఇంత గొప్పగా ఉన్నాడు, ఇంత పెద్దగా ఉన్నాడు, ఉప్పని ఊపితే చచ్చిపోతా. అవునా కదా? చీమ యొక్క స్వభావం ఏంటి? చీమ భయపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ పరిస్థితి చూసినప్పుడు నేను ఇట్లా చేతిలో పెట్టుకున్నా కూడా, దాన్ని కాపాడాలి అని అనుకున్నా కూడా భయపడుతూ ఉంటుంది. కారణం ఏంటంటే దానికంటే నేను 1000 రెట్లు, చెప్పాలంటే కొన్ని 10,000 రెట్లు
నేను గొప్పవాడను కాబట్టి కదా. ఇప్పుడు దేవాతి దేవుని గురించి ఒక్క మాట మీకు పరిచయం చేస్తా. ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, మన వయసు మన ఎత్తు ఎంత అండి? మహా అంటే 7 అడుగులు ఉంటారు కదా మనుషుడు. అయితే దేవుని యొక్క పరిచయం బైబిల్ ఇలాగుంది, ఏమని? ఆకాశము నా సింహాసనము, భూమి ఏంటంట నా పాదపీఠము. ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు, దేవాతి దేవుడైన ఆ యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చారనుకో, ఆయన పాదం పెడితే ఎక్కడ పెట్టాలా? ఎక్కడ పెట్టాలా? ఆయన పాదం పెడితే భూమి మీద పెట్టాలా? భూమి మీద అంతా ఎవరున్నారు? మనుషులు ఉన్నారు. ఒక్కసారి ఆయన పాదం పెడితే ఏమైపోతాం? చచ్చిపోతాం కదా. దేవుడు దేవునిగా భూమి మీదకి వస్తే నిశ్చయంగా మనుషుడు చచ్చిపోతాడు. ఆలోచన లేదా? అనాలోచనగా ఉన్నావా? ఇంత చదువుకున్నావు, ఇంత జ్ఞానం ఉండిపోయా, సెల్ ఫోన్ గురించి అన్నీ తెలిసిండే, ఈ చిన్న లాజిక్ ఆలోచించలేదా? దేవాతి దేవుడు, అందుకే దేవాతి దేవుడు మనుషుడికి ఎందుకు వచ్చాడంటే, ఇప్పుడు గమనించండి, ఒక చీమ ఉంది. ఆ చీమ పక్కన నేను చీమ రూపంలోకి వెళ్ళి చీమతో హాయ్ చీమ అన్నాను అనుకో, మాటలు అర్థమవుతాయి అర్థం అవ్వవా? అర్థమవుతాయి. దట్స్ ఎ డిఫరెన్స్. ఎందుకు ప్రభు దేవాతి దేవుడు తగ్గించుకొని మానవ రూపమును ధరించుకున్నాడంటే, ద ఓన్లీ పర్పస్ టు అండర్స్టాండ్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రేమ అర్థం అవ్వడం కోసమయ్యే. అందుకే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంట? మనుష్యుని రూపము ధరించుకొని. స్టేట్మెంట్ 1 మనకు తెలుసు, ఒకవేళ ఆయన వస్తే మనం చనిపోతాం. రెండోది, దేవుడు దేవునిలాగా వస్తే చనిపోతామని తెలిసింది. కానీ రెండో స్టేట్మెంట్ ఏంటి చెప్పమంటారా? ఒక మనుష్యునికి దేవుని ప్రేమ అర్థం కావాలంటే దేవుడు ఏం కావాలండి? ఇప్పుడు మనుష్యుడిగా మార్చబడాలి. నేను కుక్కతో మాట్లాడాలంటే ఏం కావాలా? నేను కుక్కలాగా ఆలోచించాలా? అంతే కదండి. ఇప్పుడు నేను పిల్లితో మాట్లాడాలంటే పిల్లి లాంటి భాష నేర్చుకోవాలా? పిల్లిలాగా ఆలోచించాలా? కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమైపోతూ వచ్చాడు? మనుష్యుడిగా మనుష్యుని రూపం ధరించుకుంటూ వచ్చాడు. రూపం ధరించుకు ఇప్పుడు దేవుని యొక్క ప్రేమను వెల్లడిపరుస్తూ వచ్చాడు కదా. ఎంత ప్రేమ అంటే అండి, కుష్ఠరోగులను ముట్టిన దేవుడు, అవునా కదా? కుష్ఠరోగులను ముట్టాడు. మనం ముడతామా? పొరపాటున మన పక్కింటి అబ్బాయికి, చిన్న పిల్లోడికి చీమిడేస్తే అసహించుకుంటాం, చీ. బాత్రూమ్ కూర్చుంటే కడగడానికి అసహించుకుంటాం, చీ కదా. ఎంత ప్రేమిస్తారా? భలే తెల్లంగా ఉన్నాడన్నా, తెల్లంగా ఉందన్న అమ్మాయి, అబ్బా వెంట్రుకలు ఎంత బాగున్నాయో కదా, మొహంకల ఎంత బాగుందో ఎత్తుకుంటాం. ఎప్పుడైతే వాళ్ళు కక్కేసారనుకో, అబ్బా చీ అంటాం. ఏంటండి మన ప్రేమ? ఏంటి మన ప్రేమ ఏంటి? అయితే దేవుడు ఎన్నిక లేని మనుషులను అందరూ తృణీకరించినప్పటికీ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంట? ప్రేమిస్తూ ఉన్నాడు. మనం చూస్తే ఈ 4 సువార్తలు యేసుక్రీస్తు ప్రభువారి గురించి, ఆయన ప్రేమను గురించి మనం ధ్యానించగలిగితే దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో ఆ 4 సువార్తలోనే మనకు అర్థమవుతుంది కదా. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, దేవుడు ఎన్ని అద్భుతమైన కార్యాలు చేశాడో కేవలం నేను ప్రేమిస్తున్నానయ్యా అని చెప్పడం కోసమే కదా. ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, ఎంతకాలం ప్రభును దూరంగా పెడతావు? ఎంతకాలం నీ కొరకై తగ్గించుకొని వచ్చిన ప్రభుకు దూరంగా ఉంటావు? నీవు మందిరంలో ఉంటే సరిపోదు కదా. చాలామంది దేవుని మందిరంలో ఉంటారు కానీ వారి హృదయం దేవునికి ఇవ్వరు. ఎందుకు ఇవ్వరంటే వారికి లోకం అంటేనే ఇష్టం కదండి. దేవుడు అంటాడు, అయ్యా నేను ప్రేమిస్తున్నానయ్యా, కుమార్తెనే నేను ప్రేమిస్తున్నానమ్మా, కుమారుడనే నేను ప్రేమిస్తున్నానయ్యా కదా అని ప్రభు అంటే మనం ఏం చేస్తాం తెలుసా? అవునా ప్రభువా, ఓకే కదా. చాలామంది జ్ఞానవంతులు అడిగిన ప్రశ్నకి ప్రభు జవాబు చెప్పాడు కదా. జ్ఞానవంతులు అడిగిన ప్రశ్న, దేవుడుగా వస్తే నేను ఆయన్ని అంగీకరిస్తా. దేవుడుగా ఎందుకు రాలేదు? 2 స్టేట్మెంట్లు చెప్పాను కదా. యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్ణమైన మానవుడు, యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్ణమైన దేవుడు. సంపూర్ణమైన దేవుడు అనడానికి 3 ఉదాహరణలు బైబిల్లోంచి నేను మీకు పరిచయం చేస్తా. మత్తయి సువార్త 1:21 ఏం రాయించబడిందండి? పరిశుద్ధాత్మ వలన కలిగిన కార్యము, ఆయన ఎలాగంట పుట్టింది, ఒక కన్యకకి జన్మిస్తూ వచ్చాడు. ఫస్ట్ టైం, ఎక్కడేం గమనించండి, ఇన్ ద ఫస్ట్ టైం దట్ బైబిల్ హ్యాస్ రికార్డెడ్ ఏ విర్జిన్ ఉమెన్ హ్యాస్ గివ్ ఏ బర్త్ టు ఎ చైల్డ్. మొట్టమొదటిసారి ఒక కన్యక కుమారునికి జన్మనిచ్చిందంట, పరిశుద్ధాత్మ వలన కలిగిన కార్యం.
రెండవది చెప్తా, యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్ణమైన దేవుడు అనటానికి రెండవ పరిచయం చేస్తాను. ఆయన జీవించిన 33.5 సంవత్సరం కదండి, 33.5 సంవత్సరం పాపము లేకుండా జీవించాడు. వితౌట్ సిన్, వితౌట్ కమిటింగ్ ఎనీ సిన్, హీ వాజ్ లివ్డ్ ఏ హోలీ లైఫ్. ఎలా జీవించాడంట? పాపము లేకుండా పరిశుద్ధమైన జీవితం జీవించాడు. మూడవది, యేసుక్రీస్తు ప్రభువారి మరణానికి, పాపం చేశాడని ఆయన మరణం ఆ కలువరి శిలువలో వేలాడ తీయబడలేదు, కానీ ఇట్ ఈస్ ఎ విల్ ఆఫ్ ఫాదర్, తండ్రి యొక్క చిత్తం నెరవేర్చబడటమేది. పరిశుద్ధమైన జీవితం జీవించాడు. రెండవదిగా, మూడవది ఏంటంట? పాపము లేకుండా శిక్షింపబడిన ఏకైక వ్యక్తి ఎవరంట? యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, మనం తప్పు చేస్తే జైలు వేస్తారు, మనం పొరపాటు చేస్తే ఏం చేస్తారంట? అధికారులు శిక్షించడానికి అధికారం ఉంటుంది. అయితే ఏ తప్పు చేయకోకుండా, ఏ పాపం చేయకోకుండా యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేయబడుతూ వచ్చారంట? ఆ కలువరి శిలువలో వేలాడదీయబడుతూ వచ్చాడు కదా. పాపము లేని జన్మ, పాపము లేని జీవితం, పాపము లేని మరణం ఏ వ్యక్తి అయినా చేశాడా? యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్ణమైన దేవుడు అనడానికి ఇది చాలా ఉదాహరణ. మీరు అనుకోవచ్చు, మరి యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్ణమైన మానవుడు అనడానికి ఉదాహరణలు ఉన్నాయా? ఉన్నాయి. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూస్తే మొట్టమొదటి ఆరంభం 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకేం కలిగిందంట? ఆకలిగా ఉన్నాడు. రండి చదువుదాం మాట, చదువుదాం రండి. ఎందుకంటే సమయ హద్దుబాటును బట్టి నేను ఎక్కువ చూపించాలి అని అనుకోవట్లేదు. రండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనం, 4:3 క్షమించండి. దానికంటే 2వ వచనం చాలా స్పష్టంగా రాయించబడింది. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన, ఎవరంట? యేసుక్రీస్తు ప్రభువారు ఆకలిగా ఉన్నారంట. అలాగే యోహాను సువార్త 4వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట ఉంటుంది. ఏమని? ఆయన దప్పిగొనగా. ఎక్కడ కూర్చోన్నాడు ఇప్పుడు? యాకోబు త్రవ్వించిన బావి దగ్గర ఉన్నాడంట. అక్కడికి ఒక స్త్రీ వచ్చింది. ఎవరామె? సమరయ్య కదా. యేసుక్రీస్తు ప్రభువారికి దప్పికుంది. ఇంకా ఏముందంట? యోహాను సువార్త మత్తయి సువార్త 8వ అధ్యాయంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు అలసిపోయిన కారణమును బట్టి పడుకొని ఉన్నాడంట. ఎక్కడ పడుకొని ఉన్నాడు? దోణి యొక్క అడుగు భాగంలో పడుకొని ఉన్నాడంట కదా. ఆ సందర్భంలో ఆ యొక్క అలలన్నీ ఎక్కువైనప్పుడు శిష్యులు పరిగెత్తపోయినారంట ఆయన కాడికి, ప్రభువా మమ్మల్ని రక్షించు. ఇంకేంటంట? ఆయన బ్రతకడం కోసమై పని కూడా చేస్తూ వచ్చాడు. మత్తయి సువార్తలో ఈ మాట 13వ అధ్యాయంలో రాయించబడి ఉంటుంది. ఆయన ఏంటంట? వడ్రంగి వాని కుమారుడు. యోసేపు వృత్తిరీత్యా ఏం పని చేసేవాడంట? కార్పెంటర్. వడ్రంగి పని చేసేవాడు, చెక్క పని చేసేవాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ పని చేశారు. ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, దేవుడు ఏమైపోతూ వచ్చాడంట? పరలోకమును విడిచిపెట్టి, తండ్రితో ఉండే భాగ్యమును విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాడంట? భూమి మీదకి వచ్చాడు. పరలోకంలో దేవుని యొక్క దూతలు ఉన్నాయి. పరలోకంలో సంతోషం ఉంది. పరలోకంలో ఏముందంట? నెమ్మది ఉంది. పరలోకంలో ఏముందంట? ఆనందం ఉంది. అట్లాంటి పరలోకాన్ని ప్రభు విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. భూమి మీద ఏముందంట? దుఃఖము నెట్టూర్పే ఉండేది. భూమి మీద ఉండే దుఃఖము నెట్టూర్పే. గమనించండి, మన జననం దేనితో ఆరంభించబడుతుంది? బై క్రై. ఏడుస్తూ పుట్టాల్సిందే. పాపైనా బాబైనా చచ్చిపోయేటప్పుడు రోధింపబడాల్సిందే. అవునా కాదా? ఆయన అంటాడు, ఎవరు? యెషయా గ్రంథంలో ఆహాజు రాజు కదండి. రండి, నా ఎముకలు నన్ను ఏం చేస్తూ ఉన్నాయంట? పిండి చేస్తూ ఉన్నాయన్నట్టు మాట్లాడతాడు కదండి. రాజు అయిన హిజ్కియా, క్షమించండి, 38లో 14లో అంటాడు. 38వ అధ్యాయం 14లో 13లో అంటాడు, నొప్పి చేత నా ఎముకలన్నీ. నొప్పి కలిగినప్పుడు ఏం చేస్తామండి మనము? ఆటోమేటిక్గా మనం తెలియకుండా బాధ వస్తుంది కదా, ఏడుస్తాం. నొప్పి కలిగితే ఏం చేస్తాం? ఏడుస్తాం. కింద పడితే పిల్లలు గమనించండి, ఏడుస్తారు కదా. అవి మనకు తెలియకుండా వచ్చేస్తాయి ఆ ఎమోషన్ కదా. దుఃఖము నిట్టూర్పులున్న ఈ భూమి మీదకి ప్రభు ఎందుకు వచ్చాడంటే పరలోక సంబంధమైన ఆనందం ఇవ్వడం కోసమే కదా. ప్రభుని ఆరాధిస్తూ ఉన్న సందర్భంలో, ప్రభువా పాపినైన మానవునయ్యా, నన్ను రక్షించడానికి నువ్వు ఏం చేస్తూ ఉన్నావు? పరలోకమును విడిచిపెట్టావు, తండ్రితో కూడా ఉండే భాగ్యమును విడిచిపెట్టావు. పరలోకంలో దేవుని యొక్క నీ దూతలు ఉన్నారయ్యా,
నిత్యము నిన్ను ఆరాధిస్తూ ఉంటే, పరలోకంలో ఆనందం ఉంటే వాటన్నిటిని విడిచిపెట్టి పాపి అయిన మానవుడైనా నన్ను రక్షించడం కోసమే నువ్వేం చేస్తూ వచ్చావు? భూమి మీదకి వచ్చావయ్యా. రెండోది ఏంటంట, దేవాతి దేవుడవైన నీవు మనుష్యుడిగా మార్చబడతా వచ్చినావు. ఎందుకంటే నువ్వు దేవాతి దేవుడవైన నీవు దేవుడికి వస్తే నేను నిన్ను చూసి ఏం చేయలేను, తట్టుకోలేను, మరణిస్తా నేను నిన్నుగా చూస్తే. అయితే నీ ప్రేమ అర్థం అవ్వడం కోసమే నువ్వు నాలాగొచ్చావయ్యా. మనిషిని స్వరూపం ధరించుకున్నావయ్యా. మనిషిని స్వరూపము ధరించుకొని నీ ప్రేమ నాకు వెల్లడిపరచి సంపూర్ణమైన మానవుడిగా పాపము లేకోకుండా ఈ భూమి మీద జన్మించే, పాపం లేకోకుండా జీవించే, పాపం లేకోకుండా మరణించి నా పాపం అంతటిని నీ మీద వేసుకున్నావయ్యా. నీ వంటి దేవుడు ఎవరున్నారయ్యా? ఎవ్వరు లేరని ఈ రెండు అనుభవాలను బట్టి మనం ఏం చేయాలా? ప్రభుని ఆరాధించాలి. ఈ మాటలు ఎవరు ఆరాధించగలరంటే అనుభవించుంటారు కదా, వాళ్ళు మాత్రమే. అందుకే ఒక పాట ఉంది, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని కదా. ఎవరైతే అనుభవిస్తారో వారు ఆరాధిస్తారు. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఇంకను నీ జీవితంలో ఇటువంటి చక్కగా ప్రేమించే దేవునికి సమీపముగా లేకుండా ఇంకా దూరంగా ఉన్నావేమో. నువ్వు అనుకుంటా ఉన్నావు నేను దగ్గరగానే ఉన్నా యేసయ్యకు, అందుకే దేవుని మందిరంలో కూర్చొని ఉన్నా, దేవుని వాక్యం వింటూ ఉన్నా అని నీవు అనుకుంటూ ఉన్నావు. యు ఆర్ చీటింగ్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు మోసపరుచుకుంటూ ఉన్నావు. ప్రభుత్వ ఈ మాట చెప్పకోకుండా నువ్వు అనుకుంటూ ఉన్నావు, అయ్యో నేను సేవకుని కుమారుని, పరలోకం వెళ్ళిపోతా. నో, నువ్వు దేవుని యొక్క దాసుని కుమారుడవైనా, దేవుని యొక్క మందిరంలో లేవేని కుమారుడవైనా, అనగా సంఘ పెద్ద కుమారుడవైనా నీవు ఏం కలిగి ఉండాలా? కుమార్తెవైనా సరే ఏం కలిగి ఉండాలంట? రక్షణ అనుభవాన్ని కలిగి ఉండాలా. నీ హృదయంలో యేసయ్యకు చోటు ఇవ్వకుండా నువ్వు ఏది చేసినా వ్యర్థమే. ఏంటండి? నీ హృదయంలో యేసయ్యకు చోటు ఇవ్వకుండా పరిశుద్ధమైన స్థలములో నివసించే దేవుడు నా హృదయములో నివసించాలని ఆశపడతా ఉన్నాడమ్మా, ఆశపడతా ఉన్నాడయ్యా. పరలోకములో నివసించే ప్రభు, పరిశుద్ధమైన స్థలంలో నివసించే ప్రభు. ఒక మాట చెప్పేసైతే, ప్రభువా నమ్ముతున్నానయ్యా, ఇంతకాలం దేవుని మందిరంలో ఉన్నా, ఇంతకాలం నీ యొక్క వాక్యం వింటూ ఉన్నా, ఇంతకాలం యూట్యూబ్ ఛానల్ ద్వారా నీ మాటలు వింటూ ఉన్నా, చాలామంది స్నేహితులు నాతో పంచుకున్నారు, కానీ నీ ప్రేమ యొక్క విలువ తెలుసుకోలేకపోతూ వచ్చినానయ్యా. ఈ దినం నేను నీ ప్రేమ ఎంత గొప్పదో, నీ ప్రేమ నా కోసమై ఏం త్యాగం చేసిందో నేను విన్నానయ్యా. దేవా, నీలాగా ప్రేమించే వ్యక్తి ఎవ్వరు లేరు తండ్రి, నమ్ముతున్నాను. నీ ప్రేమను బట్టి నాకు అర్హత లేని వాటికి నాకు అర్హత ఇచ్చావయ్యా. దేవానికి స్తోత్రమయ్యా. నన్ను నీ బిడ్డగా చేసుకేసయ్యా. నా పాపములన్నిటినీ క్షమించేసయ్యా. నా పాపములన్నిటిని నుంచి నన్ను విడిపించేసయ్యా. నా హృదయంలోనికి నీవు రాయేసయ్యా అని నీవు చెప్పగలిగితే ఏంటంట, పరలోకములో నుంచి భూమి మీదకి వచ్చిన దేవుడు ఇప్పుడు ఎక్కడికి వస్తా అంట? నలిగిన విరిగిన వినయము గల వారి యొక్క, దీన మనస్సు గల వారి యొక్క హృదయములో ప్రభు నివసించడానికి ఉన్నాడు. ప్రభు నీ హృదయంలో నివసిస్తూ ఉన్నాడా? నివసిస్తూ ఉంటే నువ్వు ప్రభువుని ఆరాధించగలవు. నివసించకుండా ఉన్నట్లయితే చెప్పు యేసయ్యతో, నా హృదయంలో నీకు రా యేసయ్య, నన్ను నీ బిడ్డగా చేసుకేసయ్య, నన్ను నీ కుమారుడిగా కుమార్తెగా చేసుకొని నీవు చెప్పినాడలా ప్రభు నేను తన కుమారుడిగా కుమార్తెగా చేసుకుంటాడు. దేవుడి మాటలు దీవించునుగాక. మోకరించని ప్రభుని ఆరాధించుదాం.